హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్ళే మార్గంలో అశ్వాపురం వెళ్ళలేదులేండి, మొండికొండ దగ్గర అది అప్పుడు చిన్న మొక్కలు ఉన్నాయి చూపించినగా ఇంత పెద్దగా అయినాయి. చూసారుగా ఎట్లా ఉందో, అది మొత్తం చూసారు లొకేషన్ ఎట్లా ఉందో, బాగుంది కదా. అసలు నైస్గా ఉంటుంది అటు. జనాలు మాత్రం అసలు జన సంచారమే ఉండదు అటు. ఏదో ఎప్పుడో ఒకసారి బైక్ వెళ్తుంటుంది వస్తుంటుంది. సో చూసారా, కొంచెం పెద్దగా అయినాయి ఇప్పటికి. ఇది స్వీట్ కార్న్. తర్వాత అక్కడ నుంచి బయలుదేరుకుంటూ ఈ పత్తి మొత్తం తీసేశారు. అప్పుడు పత్తి బాగుంది కదా. ఇది మొండికొండ వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. చూసారా ఎట్లా ఉందో, అసలు మామూలుగా రూట్ కాదు ఇది. మొత్తం జామాయిల చెట్లు వేసారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆగితే అక్కడ మొండికుంట దగ్గర మన జామాయిల చెట్టు తోట, పెద్ద తోట అనమాట ఇది. ఇప్పుడే రావు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది అనమాట ఈ జామాయిల చెట్టు. ఇక్కడ మన భద్రాచలం దగ్గర ఫ్యాక్టరీ ఉంది, ఇది అట్ట ఫ్యాక్టరీ. మొత్తం అక్కడికే పోతాయి. సో మొత్తం అడవి, నైట్ పూట మాత్రం భయంకరంగా ఉంటాయి. ఇక్కడ పులులు తిరుగుతాయని చెప్పారు అప్పట్లో, కానీ ఇప్పుడు దాకా కనిపించలేదు. ఇది మొండికుంట ఏరియా. మొండికుంట దగ్గర రామాపురం అని ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ దగ్గర అనమాట. ఈ మొత్తం జామాయిల చెట్లు వేసారు. అక్కడ నుంచి బయలుదేరుకుంటూ రోడ్డు మీదకి వచ్చిన. రోడ్డు మీద తర్వాత ఇది చూసండి, రోడ్డు ఎట్లా ఉందో, ప్రశాంతంగా ఉంది. ఒక్క మనిషి కూడా తిరగట్లేదు. చూసారా, మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. మొత్తం పొలాలు వేస్తారు ఇక్కడ, గుట్టలు అవి మొత్తం ఉన్నాయి. ఇది అయిపోయాక తర్వాత రోడ్డు మీద కొంచెం అట్లా ఇట్లా చేసి, ఇది అయిపోయాక తర్వాత మీకు మంచి లొకేషన్ చూపిస్తా చూడండి. అక్కడ నుంచి కొంచెం గుట్టలోకి వెళ్తాం. గుట్ట అవి మొత్తం జామాయిల చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ గుట్ట, అది మన కొండ చూడండి ఎట్లా ఉందో. అక్కడ నుంచి ఇది మన సీతారామ ప్రాజెక్టు ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనుగు నుంచి స్టార్ట్. ఇది మన సత్తుపల్లి దాకా ఉంటుంది బ్రిడ్జి అనేది. అక్కడక్కడ నీళ్ళు చూసారా, రోడ్లు ఎట్లా ఉన్నాయో. ఇక్కడ దారి లేదండి, మొత్తం పొలాలు వెళ్ళాయి. మొత్తం చూసారా, నీళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి గడ కొంచెం మట్టి రోడ్డు, బైక్ కూడా వెళ్ళట్లేదు, కానీ తిప్పలు పడుకుంటూ వెళ్ళిన. అది అయిపోయాక అక్కడ కొద్దిసేపు మీకు బ్రిడ్జి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక అది చూసారా బ్రిడ్జి, అక్కడ నీళ్ళు పోతూ ఉంటాయి. చూసారా నీళ్ళు ఎట్లా ఉన్నాయో. ఓకేనా, ఇది అయిపోయాక అక్కడ కొద్దిసేపు అట్లా ఇట్లా తిరిగి, కొంచెం ఇవాళ పరిస్థితి బాగాలేవు, కలెక్షన్లు ఏం రాలేదన్నమాట. కలెక్షన్లు వస్తే బాగుండే ఉండదు, కానీ మొత్తం తిరిగినాం. కస్టమర్ దగ్గర ఒక కస్టమర్ అయితే ఇచ్చిందో, కానీ పార్ట్ పేమెంట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, ఎండ మాత్రం అప్పుడు వివచ్చంగా ఉంది, సుమారు 12 ఆ టైంలో అనమాట. ఇది ఎట్లా ఉందో, ఆ బ్రిడ్జిలో నీళ్ళు కొంచెం ఎండ వానకాలం మంచిగా ఉంటుంది ఇక్కడ. ఈ మొత్తం అటు పొలాలు, ఈ పొలాలకి ఇక్కడ నుంచి నీళ్ళు పోతాయంట. చూసారుగా ఎట్లా ఉందో, మొత్తం మట్టి రోడ్డు. తర్వాత ఇది అయిపోయాక బండి స్టార్ట్ చేసుకొని మొత్తం గుట్టలు కొండ మధ్యలో వ్యవసాయం చేస్తారు ట్రైబల్స్ అండ్ ట్రైబల్స్ కాదులేండి, ఎస్టీ వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.